న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. జాగ్రత్తగా చూడండి. ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నామంటే యెఫ్తా. ఏం పేరు అతని పేరు? యెఫ్తా. ఎవరు ఈ యెఫ్తా అంటే, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఒకప్పుడు కాపాడడం కోసం, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి, దేవుడు ఇశ్రాయేలుని కాపాడడం కోసం న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులు అంటే ఎవరంటే జడ్జెస్ అని అంటాం ఇంగ్లీష్లో. న్యాయం చెప్పేవాళ్ళు, అధికారిగా ఉండి న్యాయం తీర్చేవాళ్ళు. వీళ్ళని దేవుడు వాళ్ళకు రక్షకుడుగా పుట్టిస్తూ వచ్చాడు. రక్షకుడుగా అంటే ఎప్పుడైతే వీళ్ళు దేవునికి దూరం అయిపోయారో మళ్ళీ వీళ్ళని సెట్ చేయడం కోసం, ఒక లైన్లో పెట్టేసి మళ్ళా దేవుణ్ణి ఆరాధించేలాగా చేయడం కోసం దేవుడు ఒక్కొక్కరిని ఉపయోగించుకుంటూ వచ్చాడు. అట్లా దాదాపుగా న్యాయాధిపతులు చాలామంది ఉన్నారు. 21 న్యాయాధిపతుల వరకు ఉన్నారు. అంటే 21 మంది రక్షకుల్ని దేవుడు పుట్టిస్తూ వచ్చాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఇశ్రాయేలీయుల్ని వాళ్ళ శత్రువుల నుంచి విడిపించడం కోసం. అట్లాంటి న్యాయాధిపతుల్లో ఈ 9వ వాడు యెఫ్తా. ఎన్నో వాడు? 9వ న్యాయాధిపతి యెఫ్తా. ఈ యెఫ్తా అనే పేరుకు అర్థం ఏమిటంటే హీబ్రూలో దేవుడు తెరచును అని అర్థం. యెఫ్తా అనే పేరుకు అర్థం ఏంటి? దేవుడు తెరచును. గాడ్ విల్ ఓపెన్. గాడ్ ఓపెన్స్. ఏమి తెరుస్తాడు దేవుడు? మనకు ద్వారాలు తెరుస్తాడు. విజయానికి ద్వారాలు తెరుస్తాడు. మనం వెళుతున్న మార్గానికి ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి యెఫ్తా అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుడు తెరుస్తాడు, దేవుడు తెరచును అనే మాట. కాబట్టి ఇతనికి తగ్గట్టుగానే ఇతని జీవితం అంతా ఉంది. ఇతని పేరుకు తగ్గట్లుగానే ఇతని జీవితం కూడా అట్లాగే ఉంది. ఒక యెఫ్తా గురించి మనం చూస్తే గనక, ఇతడు ఎవరు అంటే ఒక వేశ్య కుమారుడు. ఇతని తల్లి ఎవరు? ఒక వేశ్య. ఇతను తండ్రి ఎవరంటే గిలాదీయుడు. ఈ గిలాదీయుడు ఒకప్పుడు సంచరిస్తూ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో ఒక వేశ్య కనపడింది. బహుశా ఆ వేశ్యగా ఉన్న ఆమెని ఇతను వివాహం చేసుకొని తెచ్చుకున్నాడు. ఇక తన దగ్గరే ఉంచుకుంటూ ఇక తన భార్యలాగా చేసుకున్నాడు. అప్పటికే అతనికి ఇంకొక భార్య కూడా ఉంది. ఈ వేశ్యతో కలిపి 2 భార్యలు ఉన్నారు అతనికి. ఈ వేశ్యకు ఈ యెఫ్తా అనేవాడు పుట్టాడు. తర్వాత తన భార్యకు మిగతా అన్నదమ్ములందరూ పుట్టారు. కాలం అయిపోయిన తర్వాత కొంతకాలానికి తన తల్లి చనిపోయింది. యెఫ్తా తల్లి చనిపోయింది. యెఫ్తా ఒక్కడే మిగిలాడు. ఎప్పుడైతే తల్లి చనిపోయి తర్వాత తండ్రి కూడా చనిపోయాడో ఆ మిగిలిన అన్నదమ్ములందరూ కూడా, అరే ఎవడురా నువ్వు? ఎవడికి పుట్టినవాడివిరా నువ్వు? నువ్వు మా తల్లి కడుపున పుట్టినోడివి కాదు, నువ్వు ఒక వేశ్య కొడుకువి, కాబట్టి నువ్వు మా దగ్గర ఉండటానికి వీల్లేదు అని తరిమి అవతలేశారు. జాగ్రత్తగా చూడండి. ఇతను చేసిన తప్పు ఏమైనా ఉందా? ఏమీ లేదు. బహుశా తల్లి ఒకప్పుడు వేశ్యా వృత్తిలో ఉంది, అయినా సరే తండ్రి తెచ్చుకున్నాడు, వివాహం చేసుకున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ తల్లికి పుట్టినవాడే కదా, తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కదా. అయినా సరే వీళ్ళు ఏం చేశారంటే, నువ్వు మా తల్లికి పుట్టిన వాడివి కాదు, నీవు ఒక వేశ్య కుమారుడివి, కాబట్టి మా దగ్గర ఉండటానికి నువ్వు తగిన వాడివి కాదు అని యెఫ్తాని తరిమి పంపించేశారు. అయినా సరే యెఫ్తా ఏమీ మాట్లాడలేదు. బహుశా నీవు నేనైతే, మా తండ్రి ఒక్కడేగా, నువ్వెవడో మమ్మల్ని తరవటానికి అని తిరగబడి ఉండేవాడు. కానీ యెఫ్తా తిరగబడలేదు. సరిగదా, వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయాడు. ఆ టోబు దేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. ఎప్పుడైతే యెఫ్తా అక్కడ నివాసం ఉంటున్నాడో అక్కడ ఉన్న అల్లరి జనం అంతా కూడా యెఫ్తాకి దగ్గరయ్యారు. బహుశా ఇతను చూపించిన మంచితనం కావచ్చు, ఇతను చూపించిన ఆదరణ కావచ్చు, అల్లరి మోకే వాళ్ళు. కానీ ఎవరి దగ్గర చేరారు? యెఫ్తా దగ్గర చేరారు. యెఫ్తా దగ్గర చేరి యెఫ్తా దగ్గరే మంచి విద్యలను నేర్చుకుంటున్నారు. అంత చక్కగా ఉంటుంది ఇప్పుడు అతనికి. ఇట్లాంటి సమయంలో ఎవరైతే తనను వెళ్ళగొట్టారో అన్నదమ్ములు ఉన్నారు కదా, ఇశ్రాయేలీలే, వీళ్ళ మీదకి శత్రువులు వస్తున్నారు, అమ్మోనీయులు. జాగ్రత్తగా చూడండి.
ఒకప్పుడు ఇశ్రాయేలీయులు అన్నదమ్ములు యెఫ్తాని, నీవు వేశ్య కొడుకువిరా, మా దగ్గర ఉండటానికి నువ్వు తగిన వాడివి కాదు అని దూరంగా వెళ్ళగొట్టారు. అతను వెళ్ళాడు, తన పని తాను చేసుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు ఆపద వచ్చేసింది. ఏమిటి ఆపద అంటే, శత్రువులు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తున్నారు. మరి గట్టిగా ఉండి యుద్ధం చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా వీళ్ళంటే? ఎవడూ లేడు. వీళ్ళు అనుకున్నారు, అనవసరంగా పంపించేశాం యెఫ్తాని, ఇప్పుడు వెళ్ళి బతిమలాడుకొని తెచ్చుకుందాం. యుద్ధం చేయగలిగినంత బలవంతుడు మనలో ఎవడో లేడు, కానీ వాడున్నాడే. ఎవడినైతే తరిమేశామో వాడు మంచి బలశాలి. అయినా సరే వాడు పల్లెత్తు మాట అనకుండా, తిరిగి కొట్టకుండా, తిట్టకుండా కాముగా వెళ్ళిపోయాడు. వాడిని మనం తెచ్చుకుంటే మనం శత్రువుల మీద జయం పొందొచ్చు అనుకొని పెద్దలందరూ కూడా బయలుదేరి ఆ టోబు దేశంలో ఉన్న యెఫ్తా దగ్గరికి వచ్చేశారు. అయ్యా, మరి శత్రువులు వస్తున్నారు మా దేశం మీదకి, ఇశ్రాయేల్ మీదకి అమ్మోనీయులు వస్తున్నారు శత్రువులు, మేము యుద్ధం చేసి మేము గెలవలేము. నీవు వస్తే గనక మా అందరి మీద నువ్వు అధికారిగా ఉండి, ఎట్లా ఉండాలి? అందరి మీద అధికారిగా ఉండి నువ్వు మమ్మల్ని నడిపించి ఆ శత్రువుని గెలిచేలాగా మాకు సహాయం చేయి అంటే యెఫ్తా అన్నాడు, తరిమేశారు కదా. ఏమన్నాడు? తరిమేశారు కదా, అసలు మీకు సంబంధించిన వాడిని కాదు, మీలో పాలు మాకు లేదు అని చెప్పేసి తరిమేశారు కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చారు అంటే, తరిమేశాం కాబట్టి మళ్ళీ వచ్చావయ్యా, దిక్కు దోచుకు వచ్చేసాం. నువ్వు వస్తే గనక నువ్వు అధికారిగా ఉంటా, ఇక నిన్ను ఎవడు ఏమనలేడు, కాబట్టి రా అని బ్రతిమలాడారు. ఈ యెఫ్తా ఎలాంటి వాడంటే, బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయం కలిగిన వాడు, ప్రార్థనా జీవితం కలిగిన వాడు. అట్లాంటి వ్యక్తి యెఫ్తా సరేలే వస్తాను అని చెప్పేసి ఇశ్రాయేలు దేశానికి వచ్చేసాడు. వచ్చేసరికి యెఫ్తా వచ్చాడని అందరికీ అర్థమైంది. ఇక అందరూ యెఫ్తాని తీసుకొని అధిపతిగా చేసి అతనికి దండలు అవన్నీ వేసి అధికారిగా నియమించారు. ఇప్పుడు యెఫ్తా ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలి. ఎవరి మీదికి? అమ్మోనీయుల మీదికి, శత్రువుల మీదికి వెళ్ళాలి. సరే, వెళ్ళే ముందు ఎందుకైనా మంచిదని అమ్మోనీయులకు రాయబారం పంపాడు. అబ్బాయి, మా దేశం మీదకి యుద్ధానికి రావడానికి కారణం ఏంటి? ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు విషయం చెప్పు అని అంటే, ఆ అమ్మోనీయుల రాజు అన్నాడు, ఇశ్రాయేలీయులు మా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఆ ప్రాంతాలు, ఆ దేశాలు తిరిగి మాకు ఇచ్చేస్తే, ఏంటంట, తిరిగి మాకు ఇచ్చేస్తే మేము యుద్ధానికి రాము, యుద్ధం అవసరం లేదు అన్నారు. ఏ దేశాలు ఏంటంటే, అదిగో పలానా పలానా దేశాలు ఇశ్రాయేలీయులు ఆక్రమించుకున్నారు, అవి మావే. ఒకప్పుడు 300 ఏళ్ళ కింద, ఎన్ని సంవత్సరాల కింద? 300 సంవత్సరాల కింద ఇశ్రాయేలీయులు వాటిని ఆక్రమించుకున్నారు. కాబట్టి ఆ దేశాలను మాకు ఇచ్చేస్తే మేము యుద్ధానికి రాము అన్నారు. అప్పుడు యెఫ్తా అన్నాడు, ఏమయ్యా, ఈ 300 ఏళ్ళు ఏం చేశారు? అసలు ఇశ్రాయేలీయులు వాటిని ఎందుకు ఆక్రమించుకున్నారో నీకు తెలుసా? ఇశ్రాయేలీయులు ఒకప్పుడు ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తూ ఉంటే వీళ్ళు రాజమార్గాల్లోకి వెళ్ళనివ్వలేదు. అమ్మోనీయులు వాళ్ళ దేశంలో కూడా వెళ్ళనివ్వలేదు. సరే అని వేరొక మార్గంలో వెళ్తూ ఉంటే ఈ అమ్మోనీయుడు రాజైన సీహోను వీళ్ళున్నారే, వీళ్ళు కావాలనే ఇశ్రాయేలుని వెనక నుంచి తరిమేసి వాళ్ళని హతం చేశారు. జరిగిన సంగతి చెప్తున్నాడు యెఫ్తా. ఒకప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తులోంచి బయలుదేరి వస్తూ ఉంటే అమ్మోనీయుల దేశం గుండా వెళ్ళాల్సి వచ్చింది. రూట్ ఇటే ఉంది. అప్పుడు అన్నారు, అయ్యా, మేము మీ దేశం గుండా పోతాం, ఎవరికి ఏమీ చెయ్యం, ఎవరికి ఏ హాని చెయ్యం. ఒకవేళ మాకు ఆకలి అయితే ఆహారం కొనుక్కొని తింటాం, డబ్బులు ఇచ్చే, దాహం అయితే డబ్బులు ఇచ్చి నీళ్లు తాగుతాం తప్ప ఎవరికి ఏ చెయ్యం, చక్కగా దారిలో వెళ్ళనివ్వండి మమ్మల్ని అని అంటే ఈ సీహోను రాజు ఒప్పుకోలేదు, రానివ్వను అన్నాడు. సరే, రానివ్వట్లేదు కదా అని ఇటు నుంచి పక్కకు తిరిగి పోతున్నారు. పోయే వాళ్ళని పోనిస్తే బాగానే ఉండేది. మళ్ళీ వెనకాల సైన్యం వేసుకొని తరుముకొచ్చి వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా వధించేశాడు. ఆ సమయంలో దేవుడు అన్నాడు, మీరు యుద్ధం చెయ్యండి, ఇతన్ని మీకు అప్పగిస్తా, ఇతని ప్రాంతం అంతా మీకు అప్పగిస్తా, యుద్ధం చేయండి అన్నాడు.
వెంటనే ఇశ్రాయేలు యుద్ధం చేశారు, ఆ ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? 300 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు అమ్మోనియల రాజు ఆ ప్రాంతాలు మాయే అని చెప్పి అంటున్నాడు. ఏమయ్యా, జరిగిన సంగతి ఇది. దేవుడు వీళ్ళు వ్యతిరేకంగా లెగిస్తే వాళ్ళని అణిచివేసి దేవుడు అప్పుడు వాళ్ళకి ఆక్రమించేలాగా చేశాడు. 300 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇప్పుడు కాలం ఏం చేసావు నువ్వు అసలు? ఇప్పుడు గుర్తొచ్చిందా? నీ పూర్వీకులు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ ఎవరైనా దీని గురించి మాట్లాడారా? లేదు కదా. ఇప్పుడు నీవు వచ్చి అవి నావి అంటావేంటి? కాబట్టి నీవు పాటించే మార్గం సరైంది కాదు. కాబట్టి నీ మనసు మార్చుకొని యుద్ధం మానుకుంటే మంచిదే, లేకపోతే దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. అయినా సరే ఆ శత్రువు రాజు ఊరుకోలా, యుద్ధం రావాల్సిందే అన్నాడు. ఇక ఏం చేశాడంటే యెఫ్తా ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ఒక మొక్కుకున్నాడు, ఒక ఉడంబడిక చేసుకున్నాడు. దేవా, నేను యుద్ధానికి వెళ్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నాను? యుద్ధానికి వెళ్తున్నా. నేను విజయంతో తిరిగి వస్తే కనుక, ఏమంట, విజయంతో తిరిగి వస్తే నా ఇంటి దగ్గర నుంచి ఏదైతే నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో, నాకు ఎదురుగా వస్తుందో అది నీకు ప్రతిష్ఠితం అవుతుంది, లేదా దహన బలిగా దాన్ని అర్పిస్తా అని చెప్పి మొక్కుకున్నాడు. వెంటనే దేవుని యొక్క ఆత్మ యెఫ్తా మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడైతే యెఫ్తా మీదకి వచ్చేసిందో, యెఫ్తా వెళ్ళాడు, అమ్మోనీయుల మీదకి వెళ్ళాడు, శత్రువుల మీదకి వెళ్ళాడు, జయించాడు, విజయంతో తిరిగి వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే విజయంతో తిరిగి వస్తా ఉన్నాడో వెంటనే తన కుమార్తె ఒకటి ఉంది, ఒక్కగానొక కూతురు. ఆమెకు తప్ప మగ సంతానం కానీ ఆడ సంతానానికి లేరు. ఇక యెఫ్తాకి ఒకగానొక కూతురు తంబుర పట్టుకొని హ్యాపీగా నాట్యం చేసుకుంటూ డాడీ అనుకుంటా వచ్చేసింది ఇంటి దగ్గర నుంచి. ఏమని మొక్కున్నాడు యెఫ్తా? నేను గనక విజయం పొంది తిరిగి వస్తే నా ఇంటి వాకిటి నుంచి ఏదైతే బయటకు వస్తుందో నాకు ఎదురుగా అది నీకు అర్పించేస్తాను అన్నాడు. మరి ఎవరు వచ్చారు ముందు? ఒకగానొక కూతురే తంబుర పట్టుకొని హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ వస్తూ ఉంది, నాన్న జయించేసావా అని. ఇప్పుడు మరి యెఫ్తా ఏమనాలి? ఒకగానొక కూతురు, ఇంక తర్వాత లేరు నాయనా, ఇది కాకుండా ఇంకోటి ఇద్దాం అని అన్నాడా? అనలేదు. ఏడ్చాడు యెఫ్తా. ఏంటమ్మా ఇంత పని చేశావు? నేను ఇట్లా మొక్కుకున్నానమ్మా దేవుడికి అంటే ఆ కూతురు కూడా ఎంత వివేచన కలిగిందంటే, నాన్న ఇట్లా ఒప్పుకున్నావా దేవునికి మాట ఇచ్చావా? అయితే తప్పొద్దు, ఏదైతే దేవుని కోసం మాట ఇచ్చావో అదే చెయ్యి నాకు అని అన్నది. కానీ నాకు ఒక 2 నెలలు టైం ఇవ్వు, మేము మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఆ కొండల మీద కాసేపు ఒక 2 నెలలు ఏడ్చుకొని వచ్చేస్తాం అని వెళ్ళి ఆ 2 నెలలు కొండల మీద ఏడ్చేసి మరలా తిరిగి వచ్చేసింది. దేవుడికి యెఫ్తా మాట ఇచ్చినట్లుగానే తన కుమార్తెని దేవునికి అర్పించేశాడు. ఇక్కడ చాలామంది కుమార్తెను దేవునికి అర్పించడం అంటే బలిగా అర్పించడం అనుకుంటారు. అట్లాగా అనలేదు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించెదను. అక్కడ మరియు అనే దాని దగ్గర అంకి వేసి కింద ఏముందో చూడండి. లేదా నా ఇంటి ద్వారం నుంచి బయలుదేరి వచ్చేది ఏదో దాన్ని దేవునికి ప్రతిష్ఠించడం కానీ లేదా దహన బలిగా అర్పించడం కానీ చేస్తాను. అంటే ఒకవేళ జంతువు ఎదురొస్తే దహన బలిగా అర్పిస్తా, మనుషులే తిరిగి వచ్చేస్తే దేవునికి అతన్ని ప్రతిష్ఠించేస్తా. అంటే ఈ కుమార్తెని ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి ప్రతిష్ఠించేసేయాలి, దేవుని మందిరానికి ప్రతిష్ఠించేసేయాలి, దేవుని పని కొరకు ప్రతిష్ఠించాలి. ఇక ఆమెకి వివాహం కానీ ఇంక అట్లాంటిది ఏమీ లేదు. ఆమె ఉన్నంతకాలం దేవుని మందిరంలో ఉండి దేవుని సేవ చేసుకునేలాగా దేవునికి ఆమెను ప్రతిష్ఠించాలి. ఇది యెఫ్తా చేయాల్సిన పని. ఏదైతే మాట ఇచ్చాడో దాని ప్రకారమే యెఫ్తా చేశాడు. ఇట్లాగా యెఫ్తా కుమార్తె తను తాను దేవునికి ప్రతిష్ఠించుకుంది.
ఆమె గురించి ఎప్పటికీ కూడా ఇశ్రాయేలులు చెప్పుకుంటూనే ఉంటారు. యెఫ్తా కుమార్తె ఇట్లాగా తండ్రి మాటకు లోబడి దేవునికి ప్రతిష్ఠితం కాబడింది అని ఆమెను ఎప్పటికీ కూడా ప్రశంసిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యెఫ్తా జీవితం నుంచి మనం నేర్చుకుంటున్న కొన్ని పాఠాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా యెఫ్తా యొక్క పేరుకు అర్థం ఏమిటి? దేవుడు తెరచును. దేవుడు ఓపెన్ చేస్తాడు. గాడ్ ఓపెన్స్. ఏం ఓపెన్ చేస్తాడంటే ద్వారాలు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి బాధ నుండి దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. ఒకప్పుడు యెఫ్తా జీవితం ఎట్లా ఉంది? తన తన తండ్రి కుమారులే నువ్వు పనికి రావురా, నువ్వు మా దగ్గర ఉండటానికి తగిన వాడివని కాదు, తరిమేశారు. కానీ మళ్ళీ వీళ్ళే వచ్చి బ్రతిములానుకొని తీసుకొచ్చి మళ్ళా అధికారిగా చేసుకున్నారు. ఈ రకంగా యెఫ్తా జీవితంలో దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంది, త్రోసేసిందే రాసుకొచ్చిందంట. విన్నారా? ఏం చేశారంట? దాన్ని అసలు తోసేశారు, పనికిరాదని. కానీ ఇప్పుడు అదే రాసుకొచ్చేసింది. బైబిల్లో కూడా ఉంటుంది, తృణీకరించబడిన రాయే మూలకు తలరాయి అయిపోయింది. ఒకప్పుడు యెఫ్తాని తృణీకరించేశారు, కానీ ఇప్పుడు యెఫ్తాని అవసరం అయ్యాడు. ఆ రకంగా దేవుడు అతనికి ద్వారాలు తెరచి మరలా తన పూర్వస్థితిని తనకి ఇచ్చాడు. అంతకంటే కాదు, ఇశ్రాయేల్ అందరి మీద అధిపతిగా చేశాడు, న్యాయాధిపతిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నిన్ను ఎవరైతే తృణీకరించారో, నిన్ను ఎవరైతే వద్దు అన్నారో, నిన్ను ఎవరైతే హీనంగా చూశారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నిన్ను బ్రతిమిలాడి నీకు ఉన్నత స్థానం ఇచ్చేలాగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఒంటరి వాడివయ్యావని బాధపడొద్దు, ఒంటరిగానే ఉన్నానని బాధపడొద్దు, నా వాళ్ళు నన్ను పక్కకు నెట్టేస్తారని బాధపడొద్దు, నా వాళ్ళు నాకు దూరం అయ్యారని బాధపడొద్దు. ఒకానొక సమయం వస్తుంది, తప్పనిసరిగా దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. ఎట్లాంటి ద్వారాలంటే, ఇదిగో నువ్వు ఏదైతే కోల్పోయావో అది మరలా తిరిగి సంపాదించుకునే ద్వారాలు, ఏదైతే నష్టపోయావో మరలా తిరిగి అది సమకూర్చుకునే ద్వారాలు దేవుడు నీ జీవితంలో తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక రెండవదిగా యెఫ్తా జీవితంలో మనం చూస్తే కనుక ఇతడు విశ్వాస వీరుడు. ఎట్లాంటి వాడు అంటున్నాం? విశ్వాస వీరుడు. ఎంతటి విశ్వాస వీరుడంటే, మనకు బైబిల్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటే విశ్వాస వీరుల పట్టిక. ఆ విశ్వాస వీరుల పట్టికలో యెఫ్తా పేరు రాయబడి ఉంది. చదువుదాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ విశ్వాస వీరుల పట్టికలో యెఫ్తా పేరు చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వాళ్ళని గురించి కానీ ప్రవక్తలను గురించి కానీ వివరించడానికి సమయం చాలట్లా. ఇది చెప్పింది హెబ్రీకారుడు. అబ్రహాము దగ్గర నుంచి విశ్వాస వీరులు వీళ్ళు, విశ్వాసం ద్వారా వీళ్ళు ఈ కార్యం చేశారు, విశ్వాసం ద్వారా ఈ కార్యం చేశారు అని చెప్తూ ఇంకా ఏం చెప్పేది? ఇదిగో యెఫ్తా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక యెఫ్తా కూడా దాన్ని లిస్టులో పెట్టేసి వీళ్ళందరూ కూడా యుద్ధం ద్వారా ఏం చేశారు? విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, శత్రువుల్ని అణగదొక్కారు. ఈ రకంగా విశ్వాస వీరుల పట్టికలో యెఫ్తా కూడా పేరు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి విశ్వాస వీరుల పట్టికలో నీ పేరు ఉంటుందా? యెఫ్తా పేరు విశ్వాస వీరుల పట్టికలో ఉంది. తృణీకరించబడిన వాడే అయినా సరే యెఫ్తా పేరు ఎక్కడుంది? ఇప్పుడు విశ్వాస వీరుల యొక్క పట్టికలో ఉంది. మరి నీ పేరు, నా పేరు విశ్వాస వీరుల యొక్క జాబితాలో ఆ పట్టికలో ఉండాలి. మరి ఉంటుందా?
విశ్వాసం ద్వారా నీ జీవితంలో ఏమి సంపాదించుకుంటున్నావు? విశ్వాసం ద్వారా నువ్వు బ్రతికితే గనక, విశ్వాసం ద్వారా నీవు గొప్ప కార్యాలు సాధిస్తే గనక నీ పేరు విశ్వాస వీరుల యొక్క పట్టికలో ఉంటుంది. పరలోక జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది, ఉండాలి. నిజంగా నీవు విశ్వాస వీరుడవైతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యెఫ్తా జీవితాన్ని చూస్తే యెఫ్తా ఎటువంటి వాడు? విశ్వాస వీరుడు. మరి మనం ఎట్లా ఉన్నాం? మన జీవితంలో ఉన్న విశ్వాసం ఎట్లా ఉంటుంది? విశ్వాసం ద్వారా మనం ముందుకెళ్తున్నామా? ఇదిగో నా దేవుడు నాకు ఈ కార్యాన్ని చేయగలడు అని ముందుకు వెళ్తున్నామా? చాలాసార్లు మనం విశ్వాసంలో వెనుకబడుతూ ఉంటాం, ముందుకు వెళ్ళం, వెనకబడుతూ ఉంటాం. కానీ యెఫ్తా ఎప్పుడు కూడా వెనకబడలేదు, విశ్వాసంలో ఎప్పుడూ తగ్గిపోలేదు. నాయనా, నా బంధువులు, నా స్నేహితులు, తర్వాత నా అన్నదమ్ములు వీళ్ళే నన్ను తరిమేస్తే నేను అక్కడి నుంచి ఇదిగో టోబు దేశం వచ్చి ఉంటున్నా, నువ్వేం చేశావు నాయనా నాకు అని ఎప్పుడు కూడా దేవుడిని నిందించిన వాడు కాదు. మీకు అర్థమైందండి? చాలాసార్లు మన విశ్వాసంలో వీగిపోయి ఏం చేస్తామంటే, దేవుడు నాకేం చేశాడండి, ఇంత చేశానండి, ఇంత మంచిగా ఉంటున్నానండి, దేవుడు నాకేం చేశాడండి అసలు అని విశ్వాసంలో తగ్గిపోతూ ఉంటాం. కానీ యెఫ్తా చూడండి, అన్నలు తనను తరిమేశారు, పనికిరానివాడు అని తరిమేశారు, తృణీకరించారు. ఎక్కడో టోబు దేశంలో నివసిస్తున్నాడు ఒంటరిగా. అయినా సరే యెఫ్తా ఎప్పుడు కూడా విశ్వాసంలో తగ్గలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యెఫ్తాలాగా నీ జీవితం కూడా తృణీకరించబడి ఉండొచ్చు, కానీ విశ్వాసంలో మాత్రం తగ్గిపోవద్దు. తగ్గిపోకుండా ఉంటే ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితి నీకు ఇస్తాడు యెఫ్తాలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత మూడో విషయాన్ని మనం చూస్తే, యెఫ్తా జీవితాన్ని చూస్తే, యెఫ్తా ప్రార్థనాపరుడు. ఎట్లాంటి వాడు? ప్రార్థన చేసేవాడు. కాబట్టే దేవుడి మీదకి వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైతే శత్రువుల మీదకి వెళ్ళాలో వెంటనే యెఫ్తా ఏం చేశాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. దేవా, శత్రువులు వస్తున్నారు, నేను వెళ్ళాలి, ఈ సమయంలో నాకు గనక విజయం ఇస్తే ఇదిగో నేను నీకు ఇట్లా చేస్తానని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించి ముందుకు బయలుదేరాడు యెఫ్తా. అంటే యెఫ్తా ఎట్లాంటి వాడు? ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఈ దినాల్లో చాలామంది యవనస్తులకి ప్రార్థనా జీవితం ఉన్నట్ల. కాస్త పెద్దవాళ్ళు అయితే కుటుంబ బాధ్యతలు, అప్పులు ఈ చూసుకోవడంతో సరిపోతుంది తప్ప ప్రార్థన చేసే వాళ్ళు మాత్రం కనిపించట్ల. ఈ యెఫ్తా చూడండి, పురుషుడా కాదా? బలాఢ్యుడా కాదా? పరాక్రమం కలిగిన వాడా కాదా? తన కండబలం అండబలం చూసుకొని ఏమైనా విర్రవీగాడా అంటే లేదు, గర్వించాడా అంటే లేదు. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నాడు. ప్రార్థన చేశాడు, దేవా, నేను గనక విజయంతో తిరిగి వస్తే ఇదిగో నేను నీకు ఇట్లా చేస్తా అని దేవుని సన్నిధిలో ప్రార్థించి బయలుదేరాడు యెఫ్తా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో కష్టం నీకు ఎదురైనప్పుడు, శ్రమ నీకు ఎదురైనప్పుడు, ఇరుకులు ఇబ్బందులు నీకు ఎదురైనప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నావా? ప్రార్థనతో ముందుకు వెళ్తున్నావా? లేకుంటే దేవుడు నాకేం చేశాడు అని ఊరికే నిష్ఠూరపు మాటలు ఆడుకుంటూ అట్లాగే ఉండిపోతున్నావా? అట్లా ఎప్పుడూ కూడా ఉండొద్దు. యెఫ్తాని చూసి నేర్చుకుందాం. ప్రార్థనా జీవితం కలిగిన వాడు కాబట్టే విశ్వాసంతో ముందుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత యెఫ్తా జీవితాన్ని మనం చూస్తే, యెఫ్తా ప్రార్థన చేసి ముందుకు సాగిపోయినవాడు. ఎట్లాంటిదంటున్నా? ప్రార్థన చేసి ముందుకు సాగిపోయాడు తప్ప వెనక్కి ఆగిపోయినవాడు కాదు. చాలాసార్లు మన జీవితంలో ముందుకు సాగిపోవడానికి బదులుగా ఆగిపోయే వాళ్ళుగా ఉంటాం. సాగిపోతే దేవుడు నీకు తోడుగా వస్తాడు. నీకున్న కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఎటువంటి పరిస్థితులైనా సరే నువ్వు ముందుకు అడుగు వేసి సాగిపోతే దేవుడు నీకు తోడుగా వస్తాడు. నువ్వు ఆగిపోతే ఇక అంతే, ముందుకు కూడా వేయలేవు అడుగు. ఒకసారి ఇశ్రాయేలులకి ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, వీళ్ళు ఎటు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు, దేవా, ఏం చేయాలి నాయనా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, చదువుదా ఆ మాట ఒకసారి చదువుదాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం
15వ వచనం. త్వరగా తీయండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, మోషే నువ్వేంటి నాకు మొరపెడుతున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పు. ఏమంటున్నాడు? ఇబ్బంది ఉందని చెప్పేసి మోషే ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు నాయనా అని. ఏంటి మోషే మొరపెడుతున్నావు? ఇంకా లే, సాగిపోండి అని చెప్పు అన్నాడు. మోషే లేచాడు. అబ్బాయి సాగిపోండి అని దేవుడు చెప్తున్నాడు, సాగిపోవాల్సిందే మీరు. అదేంటయ్యా, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది కదా, అయినా సరే మీరు అడుగు ముందుకు వేసి సాగిపోండి. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి మీకు దారిస్తాడు. మీరు ఆగిపోతే ఇక్కడే ఉంటారు ఇక, కానీ అడుగేసి సాగిపోతే నీ ముందున్న ఎర్ర సముద్రమైనా సరే పాయాలు చేసి దేవుడు నీకు దారిస్తాడు. సాగిపోండి అన్నాడు. వెంటనే ఇశ్రాయేలు మోటాములు అన్నీ సర్దుకున్నారు. ఒక్కొక్క అడుగు ముందుకేశారు. అడుగు ముందుకు వేయడమే ఆలస్యం, ఎర్ర సముద్రం చిన్నగా పాయలవుతూ వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇబ్బంది వచ్చింది కదా అని ఆగిపోవద్దు. ముందుకు అడుగు వేసి సాగిపో. ఆ ఇబ్బందిని చీల్చి దేవుడు నీకు దారిస్తాడు. కష్టం వచ్చింది కదా అని ఆగిపోవద్దు. ఆ కష్టంలో కూడా నువ్వు అడుగేసి ముందుకెళ్ళు. ఆ కష్టాన్ని చీల్చి దేవుడు నీకు దారిస్తాడు. నీవు క్షేమంగా వెళ్ళేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ యెఫ్తా కూడా చేసింది అదే. యుద్ధానికి సాగిపోయాడు. ఎట్లాగా వెళ్ళాడు? సాగిపోయాడు అంటే ముందుకెళ్ళాడు. నేను ఒక్కడనే కదా, నా వల్ల అవుతుందా? అంతమంది ఉన్నారు శత్రువులు, నేను జయిస్తానా? ఇట్లాంటి ఆలోచనలతో ఆగిపోలేదు. చాలాసార్లు మనం ఎట్లాగే ఆగిపోతూ ఉంటాం. ఈ జీవితమే ఒక యుద్ధ రంగం. మన ఆత్మీయ జీవితం ఒక యుద్ధ పోరాటం. ఈ పోరాటంలో నువ్వేం చేయాలి? సాగిపోవాలి. కష్టం వచ్చిందా, అయినా సరే ఒక అడుగేసి ముందుకు సాగిపో. ఇబ్బంది వచ్చిందా, అయినా సరే ముందుకు అడిగేయి, దేవుడు నీకు దారిస్తాడు. శోధన వచ్చిందా, అయినా సరే ముందుకు అడిగేయి, దేవుడు నీకు దారిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా యెఫ్తా జీవితంలో మనం చూస్తే కనుక ఇంకొక మాట కూడా మనం చదువుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు, ఇక చూద్దాం ఆ చదువుకున్న మాట ఏముంది? యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అంటే దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చేసాడు? యెఫ్తా మీదికి. అంటే యెఫ్తా ఏమి పొందుకున్నాడు ఇక్కడ? దేవుని ఆత్మను పొందుకున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకం యెఫ్తా మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క అభిషేకం నీలో ఉందా? ఆత్మ అభిషేకం నీలో ఉందా? దేవుని ఆత్మ గనక నీలోనికి వస్తే, దేవుని ఆత్మ గనక నీ మీదకి వస్తే నీవు జీవితంలో విజయాన్ని చూస్తావు. నీకున్న యుద్ధ రంగంలో ముందుకు సాగిపోతావు. ఇక విశ్వాస వీరుడిగా ఉంటావు, వెనకడుగు వెయ్యవు. మరి ఇవన్నీ జరగాలంటే, యుద్ధంలో ముందుకెళ్ళాలంటే, విశ్వాస వీరుడిగా వెళ్ళాలంటే, విజయంతో తిరిగి రావాలంటే ఏముండాలి? దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉండాలి, అభిషేకం కలిగి ఉండాలి. యెఫ్తాకి అది కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నువ్వేం చేయాలి? దేవా, నన్ను మీ ఆత్మతో నింపండి నాయన, నీ ఆత్మాభిషేకం నాకు దయచేయి ప్రభు అని ప్రతి క్షణం ప్రార్థించి దేవుని యొక్క ఆత్మాభిషేకం నువ్వు పొందుకుంటే విశ్వాస వీరుడిగా ఉంటావు, ప్రార్థనా వీరుడిగా ఉంటావు. ఇదిగో శత్రువుల మీద కూడా నీకు జయం వస్తుంది. నిన్ను విడిపిస్తున్న నీ పాపముల మీద మీకు జయం వస్తుంది. నిన్ను బాధిస్తా ఉన్న నీ కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇబ్బందులు, వీటన్నిటి నుంచి కూడా నీకు విడుదల వస్తుంది, జయం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా యెఫ్తా జీవితంలో ఒక్క సంఘటన మనం చెప్పుకొని ముగిద్దాం. చివరిగా యెఫ్తా ఎటువంటి వాడంటే మాట తప్పని వాడు. ఎట్లాంటి వాడు? మాట తప్పని వాడు.
ఏ విషయంలో మాట తప్పని వాడు? దేవునికి ఏదైతే ఇచ్చుకున్నాడో మాట, ఆ మాటను ఎన్నడూ కూడా తప్పిపోలేదు. అరే ఎదురుగా వస్తుంది కుమార్తె కదా, ఒకగానొక కూతురు కదా, ఏ విధంగా దేవునికి అర్పించాలి, మరి నేనేం గాను అని అనుకోలేదు యెఫ్తా. కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా సరే దేవునికి మాట ఇచ్చాను, నెరవేర్చాల్సిందే. ఇది యెఫ్తా యొక్క మనసు. మాట తప్పని వాడుగా యెఫ్తా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఈ క్వాలిటీ మనకుందా? మాట తప్పకుండా ఉండడం. మనుషులకి ఇచ్చిన మాటనే కొన్నిసార్లు మనం తప్పుతుంటాం. ఇక దేవుడి సంగతి, దేవుడు ఉంటేగా చూడటానికి అనుకున్న మనసులో అంతే. ఇప్పుడు యెఫ్తా ప్రమాణం చేసుకుంది ఎవరైనా విన్నారా? యెఫ్తాకి మాత్రమే తెలుసు. ఒకవేళ ఎగ్గొడితే ఎవరు అడుగుతారేంటి? చెప్పండి, ఎవరైనా అడుగుతారా? యెఫ్తా నువ్వు ఇట్లా మొక్కుకున్నావుగా నాకు తెలుసు అని ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. అయినా సరే హృదయంలో దేవునితో ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో దానికి కట్టుబడే ఉన్నాడు తప్ప, పోనీలే ఈ ఒక్కసారికి దేవుడులే క్షమిస్తాడులే అని ఏదో రకంగా ఆ మొక్కుబడిని చెల్లించకుండా అయితే మానలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో ఎన్నో మొక్కులు మొక్కుకుంటాం, ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. ఇదిగో నేను ఇట్లా ఉండాలనుకుంటున్నా దేవుని కోసం, ఇట్లా ఉండాలనుకుంటున్నా దేవుని కోసం, ఇట్లా ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం. ఆ తీర్మానాలు కొంతమంది బయటకు చెప్తారు, అందరికీ వినబడతాయి. కొంతమంది హృదయంలోనే నిశ్చయించుకుంటారు. అయినా సరే దాని ప్రకారం నువ్వు మాట తప్పకుండా ఉండాలి. దేవుని సన్నిధిలో ఏవైతే నువ్వు తీర్మానం చేసుకున్నావో అది బయటికి చెప్పినా, హృదయంలో ఉంచుకున్నా ఏం చేయాలి? కంపల్సరీగా దానికి కట్టుబడి ఉండాలి. దేవుడికి ఏదైతే మాట ఇచ్చావో దానికి తప్పకుండా ఉండాలి. ఇది యెఫ్తా యొక్క జీవితం నుంచి మనం నేర్చుకునే ఎన్నో పాఠాలు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీ జీవితంలో ఎట్లా ఉన్నావు? యెఫ్తా యొక్క పేరును బట్టే ఇదిగో దేవుడు నాకు మార్గాన్ని తెరిచేవాడు, విజయానికి మార్గాన్ని తెరిచాడు దేవుడు. నా శత్రువుల పైన జయాన్ని పొందడం కోసం మార్గం తెరిచాడు నాకు దేవుడు. కాబట్టి దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఒకప్పుడు నన్ను చీ అన్న వాళ్ళే చేరదీసి నన్ను ఘనపరిచారు. అట్లాంటి దేవునికి నేను ఏమిచ్చినా తక్కువే అనుకున్నాడు. తన ఒక్కగానొక కుమార్తెను కూడా దేవునికి అర్పించడానికి వెనకాడలేదు యెఫ్తా. ఇట్లాంటి గొప్ప విశ్వాస వీరుడు, ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించి ముందుకు కొనసాగిపోయేవాడు, మాట తప్పకుండా ఉండేవాడు యెఫ్తా. అట్లాంటి యెఫ్తాని దేవుడు తన ప్రజల మీద అధిపతిగా చేశాడు, న్యాయాధిపతిగా చేశాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? యెఫ్తా గురించి ఎన్ని విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు. మరి ఆ క్వాలిటీలో ఏమైనా మనం కలిగి ఉన్నామా? లేకపోతే ఈరోజే తీర్మానం చేసుకుందాం, దేవా యెఫ్తాలాగా నేను బ్రతకాలి నాయనా, విశ్వాస వీరుడిగా బ్రతకాలి ప్రభువా, ప్రార్థనా పరుడిగా బ్రతకాలి ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో ఏదైనా ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండేలాగా నేను బ్రతకాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన